సో మనం చూస్తూనే ఉన్నాం మునుగోడు బై ఎలక్షన్స్ రసవత్తరంగా స్టార్ట్ అయింది. మరికొద్ది రోజులలో ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో పార్టీలు ఒకరినొకరిని ప్రసారం చేసుకోవడానికి ఒక్కొక్క ఓటర్ను 6 నుంచి 7 వరకు కూడా పలకరిస్తున్న సందర్భాలు చూస్తున్నాను. ప్రస్తుతం మన చౌటుపల్లి మున్సిపాలిటీలోని 19వ వార్డులో మరి ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర గారు, అలాగే చూసినట్టయితే పసునూరు దగ్గర ఎంపీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా మునుగోడు ప్రజలందరూ కూడా కేసీఆర్ యొక్క పరిపాలన, అభివృద్ధి వాటి వైపే పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వారే టీఆర్ఎస్ పార్టీకి ప్రచార సాధకులుగా ఈరోజు పనిచేస్తున్నారు. అది గొప్పగా చర్చించుకోవాల్సిన అంశం, సంతోషపడాల్సినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఎవరికి లేదు. ప్రజలే ప్రచార సాధకులుగా అయినప్పుడు దాని ఫలితాలు కూడా గొప్పగా ఉంటాయి. అందుకే 50,000 మెజార్టీతోటి అభ్యర్థి గెలవబోతున్నారని కూడా చెప్తుంది. తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నట్టుగా చాలామంది చెప్తున్నారు కదా. సో ఏంది పరిస్థితి? నిజాలు ప్రజలు ఎట్లా తెలుసుకోవాలి? తప్పుడు అంటే ఏ తప్పుడు? సో ఇప్పుడు ఎమ్మెల్యేలు దొరికారని, ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఇస్తున్నామని అదొక రకమైన పరిచయం. మీరు మన సరినట్టు నిన్న క్లారిటీ కూడా ఇచ్చారు మగ్గం పైనది. సో ఇలాంటి ప్రజలకు ఎలా చెప్పాలి? అంటే ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఏ అంశమైనా చర్చించుకోవాలి, తప్పేం లేదు. ఆ చర్చలో ఉన్నటువంటి అంశం యొక్క డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నది గమనించాలి. ఇప్పుడు మగ్గం మీద కాలేసినామన్న విషయాన్ని నేను నిన్ననే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకేమన్నా నేను వేయలేదు, దాన్ని ఫేక్ తయారు చేసిన దాన్ని కూడా ఎవిడెన్స్ కూడా పెట్టినాం. ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఆ కుటుంబం ఉంటుందో, బత్తుల నారాయణ గారి కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం తోటి కూడా క్లారిఫికేషన్ ఇప్పించడం జరిగింది. అయినా కానీ ఎవరైనా బాధపడితే అనేదా భావించేదని కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఆ అంశం కాదు కదా, మేము పోయింది ఏ అంశము? ఆ నేతన్న ఇంటికి ఏ అంశం మీద పోయినాం? జిఎస్టీ మీద పోయినాం. మరి జిఎస్టీ అనేది 5% ఆయన కడుపు మీద కొట్టినప్పుడు ఆయన కడుపు నింపే ప్రయత్నం ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. ప్రజాస్వామ్యంలో వాళ్ళని ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళు చేయాలి, న్యాయం ప్రభుత్వాలు చేయాలి. మరి అది అన్యాయం చేస్తున్నారని అడేదందుకు పోతే ఈ మాట చెప్పరాబాయ్ అంటే నువ్వు దాని మీద ఆ కాని మీద కాలేసినావు, దీని మీద చెయ్యేసినావు అని ఇట్లాంటి అవులా ముచ్చట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇట్లాంటి పిచ్చోళ్ళను పట్టించుకునే పరిస్థితి ఇక్కడ ప్రజలకు లేదు. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పిన నారాయణ గారు కూడా మా మీద ఉత్పత్తుల మీద కానీ, మేము తయారు చేసే రవాణా మీద కానీ, ఈ రెండింటి మీద జిఎస్టీ వేయడం అనేది చాలా అన్యాయం. మా బతుకులే చాలా చిదరించిపోయినాయి అనేది కూడా చెప్పడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు గమనించండి, యార్న్ మీద కానీ, అదేవిధంగా వారికి సబ్సిడీ ఇవ్వడం కానీ, అదేవిధంగా వారికి పెన్షన్ ఇవ్వడం కానీ, వారి ప్రొడక్షన్ చేసినటువంటి ఖరీదు చేయడం కానీ ఇప్పటికీ మీరు నమ్మరండి. నీ టెస్కో ద్వారా దగ్గర ఒక 25 కోట్ల స్టాకు ఊరికే ఖరీదు చేసి రాష్ట్ర ప్రభుత్వం గోదాములలో పెట్టిందండి. ఎవరు భరిస్తారండి? ఇవాళ చేనేత అన్నలందరూ కూడా బాగుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి సారథ్యాన అవన్నీ కూడా ఇవాళ వారి కోసం త్యాగం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరు వాళ్ళ మీద భారం మోపి, ట్యాక్స్ అనే భారం మోపి వాళ్ళ బతుకులను చిందరవందర చేస్తున్నారు. దాన్ని అడగదందుకు పోయినాం మేము. దాన్ని మప్పిపుచ్చడానికి, దాని యొక్క సమస్యను డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేసిళ్ళు. కానీ ఎప్పుడు కూడా నిజం 2 రోజులు లేట్ అయినా కూడా నిజమే తెలుస్తుంది. ఇంకోటి ఎమ్మెల్యేల విషయం అని చెప్పిళ్ళు. ఖచ్చితంగా నేను నిన్ననే ఈవినింగు ఒక పత్రికా సోదరుడు చెప్పిండు, ఎప్పుడైనా కానీ కరప్షన్ చేసినప్పుడు ఏసీబీ వాళ్ళు పట్టుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఎరా చేస్తారు. ఖచ్చితంగా ఏం చేస్తారు? సార్ మమ్మల్ని ఈ పలానా ఆఫీసర్ బాగా బలవంతం పెడుతున్నాడు సార్, డబ్బులు అడుగుతున్నారు సార్ అంటే, సరే మీరు ఇచ్చినట్టు చేయండి, ఆయనను మీరు చేయండి అని ఆ ప్రోగ్రామింగ్ ప్లానింగ్ ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఆయన మీద ఎరా చేసిళ్ళు. కానీ వీళ్ళు నిజాయితీ పరులు కాబట్టి, వీళ్ళు నికాసైన తెలంగాణ బిడ్డలు కాబట్టి వీళ్ళకి ఆ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చెప్పిళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మేము ఏం చెప్తున్నామంటే, నిన్ననే మా అధినాయకత్వం కూడా చెప్పడం జరిగింది, ఆ సమస్య దొంగలు దొరికిళ్ళు, దాని మీద చర్చ వద్దని చెప్పిళ్ళు. కాబట్టి మేము దాని మీద లోతుగా పోదలుచుకోలేదు. ఖచ్చితంగా ఆ విషయాన్ని భవిష్యత్తులో మీకు మా ముఖ్యమంత్రి గారు లేకుంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దాని మీద స్పష్టంగా చెప్తారు. ఇస్కో చైర్మన్ కానీ ఇప్పటి వరకు చేనేతకారుల సంఘాలకు సంబంధించిన ఎలక్షన్ సంవత్సరానికి కూడా జరగాలనే ఇవి జరపట్లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటారు. దీన్ని ఎలా చూడాలి? అది లోకల్గా వారి ఉద్దేశాలను బట్టి ఉంటుంది. అది దీంట్లో సంఘాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఉద్దేశాలను బట్టే ఉంటుంది తప్ప దాంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయి చేసేది ఏముండదు. వారి యొక్క ప్రాంతాల యొక్క అభిప్రాయాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర చౌటుప్పల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, దీనికి మీకు ఆల్రెడీ అధ్యక్షుడు ఉన్నాడు. కానీ ఇంకో ప్రాంతంలో సంఘాలలో ఎలక్షన్స్ కానప్పుడు రాష్ట్రమంతా ఎన్నికలు ఎడికెళ్ళైతే టెస్కో ఎన్నికలు కాలేవు కదా. కాబట్టి అక్కడ డిఫరెంట్ ఇష్యూస్ మీద ఉంటాయి. కాబట్టి అన్నీ ఒక యూనిట్గా జరగాలని వాళ్ళ ఉద్దేశం ఉంటే నేను ఖచ్చితంగా ఈ పరిస్థితిని మళ్ళీ
ఆ, ఏదైతే చేనేత పరిశ్రమల మంత్రి గారు కేటీఆర్ గారి నోటీస్కి తీసుకెళ్తాను. సో మొత్తం మీద చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసేపు ఉన్న పథకాల గురించి మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఏలేదు చండూరులో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాటి గురించి నోరే ఎత్తట్లేదు అని కూడా అంటారు. దీని మీద చెప్తారు. నువ్వు కొద్దిగా లేట్గా వచ్చినావు, ఇంతకుముందు పక్క సంధిలో చెప్పిన నేను ఇక్కడ డిగ్రీ కాలేజ్ అనేది యూత్ అంతా కూడా నేను ప్రచారంలో తిరిగినప్పుడు నన్ను అడగడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. గతంలో కూడా దీన్ని చేద్దాం అనుకున్నారు, కానీ వాస్తవానికి ఏమైందంటే దానికి ఒక నామ్స్ ఉంటాయి. డిగ్రీ కాలేజ్కి నగరానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి దాని యొక్క డిస్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అది ఇవ్వలేకపోయారు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసినాం, గురుకుల డిగ్రీ కాలేజ్ అని ఇవ్వండి ఈ ప్రాంతానికి అని రిక్వెస్ట్ చేసినాం. అందుకే కేటీఆర్ గారు దీనికి 1, 2, 3, 4, 5 సమస్యలు కాకుండా సంపూర్ణ మన సమస్యలను నోట్ చేసి ఇక్కడ 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి 86 మంది ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నాము. మీరు అక్కడ ఇష్యూస్ నోట్ చేస్తే ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఇస్తే నేను అడాప్ట్ చేసుకుంటాను, దాని మీద సంపూర్ణంగా పరిశీలించి ఆ సమస్య పరిష్కారం చేస్తామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారు కూడా అడాప్ట్ అనే ఒక పదానికి ఎంత పెద్ద అర్థం ఉన్నది అనేది మీకు ఒక 1 ఇయర్లో తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే బీజేపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. 600 కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్తారు. దీని గురించి స్పందిస్తారా? 600 కోట్లు అనేది ఏ లెక్కన చేస్తారని అదో పిచ్చి లెక్క. మీకు హైదరాబాద్లో కారు పోతే కారు ఇస్తా అన్నారు, స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా అన్నారు, సైకిల్ పోతే సైకిల్ ఇస్తా అన్నారు. ఇచ్చిలా అండి? ఇదే రఘునందన్ రావు గారు కూడా మాట్లాడారు. రఘునందన్ రావు గారు ఏమన్నారు, మొత్తం ప్రపంచంలో దీన్ని గోల్డెన్ ఏరియా చేస్తా అని చెప్పిండు. చేసిండా అండి? అదే హుజరాబాద్ కూడా చూసుకోండి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా ఇప్పుడు గెలిచి ఇక్కడ తట్టడం పట్టిపోయలే. ఇప్పుడు ఆడ వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పుడు తప్ప, అన్యాయంగా మాట్లాడడం తప్ప. మేము ఇవాళ నేను చెప్తున్నాం ఛాలెంజ్ చౌటుప్పల్లో ప్రతి డివిజన్కు 2 కోట్ల ఎక్స్పెండిచర్ అవసరం ఉంది. 40 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. 24 కోట్ల రూపాయలు మూసీ నది కోసం అవసరం ఉంది. ఇక్కడ ఒక గురుకులం కానీ అని అదర్ కానీ డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది. ఒక ఫార్మా కాలేజ్ కూడా ఇక్కడ అవసరం ఉంది. ఎందుకంటే 72 కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఇప్పటి నుంచే ఫార్మా వైపు తీసుకెళ్తే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి అనేది ఒక లెక్క. ఇది మేము ఐడెంటిఫై చేసినాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నాం. దాని అంచనా వేస్తే ఎన్ని డబ్బులు ఖర్చు అయితే 600 కాదు 6,000 కోట్లు అయినా కూడా చేస్తారు. ఎందుకు చేయరండి? దాని అవసరాన్ని బట్టి చేస్తారు. 600 కోట్లు ఏ లెక్కన అంచనా వేసి వాళ్ళు గాలికి అంచనా వేసి ఇప్పుడు ఇచ్చిన మాటలు ఫస్ట్ హుజరాబాదు హుజరాబాదు దుబ్బాక వాళ్ళు గెలిచినటువంటి ప్రాంతాలలో ఫస్ట్ నిర్ణయం చేసి పెట్టమనండి, పనులు చేసి పెట్టమనండి. హైదరాబాద్లో వాళ్ళు గెలిచినటువంటి ప్రాంతాలలో పోయిన సైకిళ్ళు స్కూటర్లు చాలామంది వెయిటింగ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడ చెప్పమని చెప్పండి. 2 మాటలు చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? చాలా బాగుంది. చౌటుప్పల్లో ఈరోజు చాలా ప్రాంతాలలో తిరిగినాం. ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఎదుర్కొని కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలే కానీ ఇక్కడ ఉన్న ఈ ఫ్లోరైడ్ సమస్యనే కానీ మరి తీర్చడం జరిగింది. వాస్తవంగా పబ్లిక్ అందరు కూడా టీఆర్ఎస్కు మంచి మద్దతుగా ఇచ్చే అవకాశాలు బాగున్నాయి. సో మద్యానికి బానిసలు చేస్తుంది యువతను అని అంటారు. కామెంట్ బాగా జరుగుతుంది ఈ అంశం పైన, దీన్ని ఎలా చూడాలి? బీజేపీ చేస్తుంది ఫుల్గా, రోజు దాపిస్తాను. ఇప్పుడు నీకు కావాలంటే నేను పక్కకుండి నిన్ను పంపిస్తా, వాళ్ళ ఇంట్లో అడుగు. రోజు దాపిస్తాను బిడ్డ అంటారు వాని ఇంట్లో పీనికెళ్ళా ఇట్లా చేస్తారు, మా పొరాలను ఆకం చేస్తారు. వాడు తాగొచ్చి రాత్రి లొల్లి అంట. సేమ్ ఇది మీరు ఏదైనా మా యొక్క 2-3 ఇండ్లు అడ్రస్ ఇస్తాం, కానీ వాళ్ళు మాకేం చెప్పాలంటే ఇక వాడు పోతే పోనీ బిడ్డ మా ఓట్లయితే ఇస్తాం బిడ్డ అని చెప్పి. మీకు 2 వార్డులు ఇచ్చినట్టు ఇన్ఛార్జిగా ఎలా ఏం చెప్తున్నారు? మెజార్టీ ఇస్తాము. అది చేయాల్సినటువంటి పని అంతా చేసినాం, ఒక కన్సర్న్తో చేసినాం. అది ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో ప్రజలకి ఏం కావాలన్నది కూడా చాలా డీటెయిల్గా మీకు కావాలంటే నా సిస్టంలో టైప్ అయినాయి. ఇష్యూస్ అన్నీ కూడా నోట్ చేసి సబ్మిట్ చేస్తాను గవర్నమెంట్కు. కాబట్టి వీళ్ళందరికీ కూడా పరిష్కారం అయ్యే దిశగా కూడా పనిచేస్తాం. ప్రతిపక్షం ఎవరు అనిపిస్తుంది ఇక్కడ? మాకెవరు లేరు ప్రతిపక్షం. థ్యాంక్స్.